వరలక్ష్మి వ్రతంలో భాగంగా చేతికి తోరణాన్ని ధరించే సాంప్రదాయం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ తోరణాన్ని కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలి, ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం. వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం 3 తోరాలను సిద్ధం చేసుకోవాలి. వీటిలో ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి, ఒకటి ముత్తైదునికి అనమాట. ఇలా తయారు చేసుకున్న తోరాన్ని నవసూత్రం అంటారు. ఈ పేరుని బట్టి మీకు అర్థమవుతుంది. ఇందులో 9 దారాలు, 9 ముడులు ఉంటాయని అర్థం అనమాట. నవ అంటే 9 కాబట్టి. ఈ నవసూత్రాన్ని మనం తయారు చేసుకున్న తర్వాత 9 పోగులుగా చేసి దానికి పసుపు రాసిన తర్వాత పసుపు కుంకుమలతో దానికి అలంకరించుకొని ఒక్కొక్క పువ్వుని కడుతూ మనం ముడి వేయాలి. అలా 9 ముడులు వేయాలన్నమాట. ఇలా సిద్ధమైన తోరాన్ని అమ్మవారి ముందు ఉంచి తోర గ్రంథి పూజ చేస్తూ ఉంటాం. గ్రంథి అంటే ముడి అని అర్థం. తోరంలో ఒక్కొక్క ముడిని అక్షింతలతో కానీ పూలతో కానీ పూజించడమే తోర గ్రంథి పూజ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం ఒక్కొక్క ముడిని పూజిస్తూ ఒక్కొక్క మంత్రం చదవాలి. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థి గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మే నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ది తనయాయై నమః షష్ఠిమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్ర సహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయ నమః నవమ గ్రంథిం పూజయామి. ఈ తోరగ్రంథి పూజ ముగిసిన తర్వాత బధ్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌఖ్యం దేహి మేరమే అనే శ్లోకాన్ని చదువుతూ మనం ఈ తోరాన్ని ధరించాలి. చెప్పిన శ్లోకంలో దక్షిణ హస్తే అని స్పష్టంగా ఉంది. అంటే తోరాన్ని తప్పకుండా కుడి చేతికే ధరించాలన్నమాట. అంతేకాదు చాలామంది ఇలా ధరించిన తోరాన్ని పూజ ముగిసిన వెంటనే తీసేస్తూ ఉంటారు. కానీ తోరాన్ని కనీసం ఒక రాత్రి కానీ ఒక పగలన్నా ఉంచుకోవాలని చెప్తున్నారు పెద్దలు. అలా ధరించే తోరం సంతానాన్ని, సంపదను, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతూ ఉంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.